ఫస్ట్ ఫస్ట్ బాహుబలి ద బిగినింగ్, ఇక మళ్ళా బాహుబలి ద కన్క్లూజన్. ఈ రెండు సినిమాల కోసము మన హీరో ప్రభాసు 4 ఏళ్ళు అంకితం చేసిండు. ఇక మస్తు బాడీ బిల్డింగ్ చేసిండు, దానికోసం మస్తు కష్టపడిండంట. ఇక మస్తు ఫ్రూట్ఫుల్ ఉంది కదా, ఎంత పైసలు సంపాదించిండు. ఓవర్ నైట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిండు ప్రభాస్. ఈ సినిమాలు 2 అయినాక ఏ సినిమా చేస్తాడు అని మనందరం మస్తు సోంచాయించినాం కదా. ఈయన సాహో సినిమా అనౌన్స్ చేసిండు. ఇక హీరో ప్రభాస్ అని మీకు ఎరికేనే, నాకు ఎరికేనే. ఇలానెవరో ఎరికేనా? నీల్ నితిన్ ముఖేష్. ఈయన బాలీవుడ్ లా మస్తు ఫేమస్. మళ్ళా గింత మంచి హీరో, ఇక గింత మంచి ఇలాన్ ఉన్నప్పుడు హీరోయిన్ కి బి మస్తు క్రేజ్ ఉండాలి కదా. ఇక అందుకే ఎవరిని పెట్టాలి అని మస్తు తల వద్దలు కొట్టుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. ఇక ప్రొడ్యూస్ ఎవరు చేస్తున్నారో చెప్పడం మర్చిపోయినా, యూవి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లా. ఇక మ్యూజిక్ ఏమో శంకరు, ఎహసాస్, లాయు, వీళ్ళు ముగ్గురు చేస్తున్నారు. వీళ్ళు బి మస్తు ఫేమస్. ఇక తెలుగులోనే కాదు బాలీవుడ్ లో వీళ్ళు మస్తు ఫేమస్. ఈ ముచ్చటవి మీకు ఎరికేనే, నాకు ఎరికేనే. ఇక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ 3 భాషల్లా మస్తు ఫేమస్, మస్తు పాపులారిటీ ఉన్న హీరోయిన్ అయితే మంచిగా ఉంటది ప్రభాస్ పక్కన సోంచాయిస్తున్నారు. ఇట్లా ఆలోచించి లిస్ట్ అవుట్ చేస్తే 2 పేర్లు వచ్చినాయంట. ఒకటేమో అనుష్క, ఇంకో ఆమెమో పూజా హెగ్డే. ఇక అనుష్కకైతే బాహుబలిత బాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. పూజా హెగ్డే బి బాలీవుడ్ లో మోహన్ జోదారో సినిమా చేసింది కదా. ఈ సినిమా అయినాక ఆమెకు బి హిందీలా మస్తు క్రేజ్ వచ్చింది. ఇక అనుష్కకైతే తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మీకు నాకన్నా మంచిగా తెలుసు. ఇక తమిళ్లో బి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మీకు బి తెలుసు, నాకు బి తెలుసు. పూజా హెగ్డే జరంతా కొత్త హీరోయినే గాని ఫ్యాన్ ఫాలోయింగ్ లా అనుష్క కన్నా ఏం తీసిపోలే. మళ్ళీ ఇద్దర్లా ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఏమో. అరే ఈ మధ్య నాకు మస్తు మతి మరపు వస్తుంది బై. మళ్ళా గింత మంచి సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో చెప్పడం మర్చిపోయినా. డైరెక్టర్ సుజీత్ అన్నట్లు. ఇక హీరోయిన్ ఎవరో ఫైనల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాలి, నేను వెయిట్ చేయాలి. ఇక ఉంటది.